స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ కలలు కన్న తెలంగాణ ఏర్పాటు కోసం అందరూ పాటుపడాలని అన్నారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి. ఆయన ఆశయ సాధన కోసం యువత పాటుపడినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. జయశంకర్ 85వ జయంతి సందర్భంగా హన్మకొండలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. వరంగల్ జిల్లాలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 85వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని ఏకశిలా పార్కులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శేషబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజపాయ్ పాల్గొన్నారు. వరంగల్ కేయూలో చిత్రపటానికి సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి నివాళులర్పించారు. ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లలో అధికారులు తెలంగాణ జాతిపిత జయశంకర్ సేవలను యాది చేసుకున్నారు. తెలంగాణ కోసం ఎంతో శ్రమించి తన జీవితాన్నే దారపోసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అన్నారు ప్రొఫెసర్ నరసింహారెడ్డి. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడం కోసం అందరూ పాటుపడాలన్నారు. ఆయన కలలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినప్పుడే ఘనమైన నివాళి అర్పించిన వారం అవుతామన్నారు. ఈరోజు మన జయశంకర్ గారిని స్మరించుకుంటున్నాము. మన నవనాడులలో ఉన్న తెలంగాణ ప్రతి ఒక్క పౌరుల్లో మన జయశంకర్ గారి చేసిన కృషి, ఆ ఫలితం మన అందరి బాడీలో ప్రవహిస్తుంది. అదే ధ్యేయంతో ఆయన కలలుగన్న తెలంగాణ మనకు కంటిన్యూ కావాలని, ఆ అభివృద్ధి కావాలని ఆశిస్తూ ఈరోజు మన కాకతీయలో ఉన్న ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, ఉద్యోగులందరూ ఆ ఆశయాలతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాను. జయశంకర్ గారి కాంట్రిబ్యూషన్ తెలంగాణను తీసుకురావడంలో చాలా గొప్పది. ఆయన ఈ ఉద్యమానికి ఒక లైఫ్ టైం పనిచేసి మనం సాధించిన తెలంగాణను సంపూర్తిగా వచ్చే లోపలనే ఆయన చనిపోవడం ఒక దుఃఖమైన విషయం. ఈ సందర్భంగా ఆయన మెమోరియల్ లెక్చర్ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ను స్ఫూర్తిగా తీసుకుని యువత పనిచేయాలన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్. ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. డాక్టర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా 91వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. అందులో భాగంగానే వారి జన్మస్థలమైన వరంగల్ జిల్లాలో కూడా గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. తన విద్యార్థి దశ నుండి తన జీవిత పర్యంతం తెలంగాణ కోసం కలలుగన్న వ్యక్తి. తెలంగాణ యొక్క భావజాల వ్యాప్తిని ఏ రోజు ఆపకుండా, ఎన్ని ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురైనా కూడా తెలంగాణ వాదాన్ని ముందుకు బలంగా తీసుకొచ్చిన మహాశక్తివంతుడైన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. వారి ఆలోచనలు, వారి సిద్ధాంతాల నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఇవాళ ఈ కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. తెలంగాణ జాతిపిత జయశంకర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు నేతలు. ఆయన ఆలోచనలు, ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు.